ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 19వ తారీఖున ఈ నెల 19వ తారీఖున నిజామాబాద్కి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారి సభకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఇవాళ జిల్లాలో ఉండేటటువంటి ముఖ్య నాయకులందరి సమక్షంలో కూడా జరుపుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓవరాల్గా ఈ దేశంలో రాజకీయ పరంగా జరగాల్సినటువంటి మార్పులన్నిటికీ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి లక్షలాదిగా ప్రజలందరూ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలు కోరుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటటువంటి శాసనసభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. 19వ తారీఖు గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుంది. కాబట్టి మరి ఎండ తాపం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ ఎండను తప్పించుకోవడానికే సాయంత్రం పూట మనం మీటింగ్ పెట్టుకున్నాం. సో మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడి నుండి ఎటు చూసినా కూడా గంట మహా అయితే గంటన్నరలో చేరుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా సమాయత్తమై ముఖ్యంగా మా ఆడబిడ్డలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ మీరు గమనిస్తూ ఉంటే ఈ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా ప్రజలందరూ కూడా నేషనల్ పార్టీలు కాదు గ్లోకల్ పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. అంటే లోకల్ పార్టీస్ విత్ గ్లోబల్ పర్స్పెక్టివ్. లోకల్ పార్టీ ఉండాలి, రీజనల్ పార్టీ ఉండాలి, కానీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించగలిగేటటువంటి దృక్పథం ఉండాలి పార్టీలకు. అటువంటి పార్టీలు ఉంటే మన దేశం ముందుకెళ్తుంది అనేటటువంటి ఆలోచన ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువతి యువకులకు కానీ ఆడబిడ్డలకు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి సందర్భం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి అన్ని అంశాలలోకెల్లా ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అదే జాతీయ పార్టీలు అయితే వాళ్ళకుండే 1000 అంశాలలో తెలంగాణ కూడా ఒక చిన్న అంశం అవుతుంది. కాబట్టి ఏనాడు కూడా జాతీయ పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలైనా పట్టించుకునేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ రీజనల్ పార్టీలకు పెద్ద స్థాయిలో ఎంపీలను గెలిపించి ఢిల్లీలో కనుక మన వాయిస్ని వినిపించేటటువంటి అవకాశం ప్రజలు కల్పించినట్టయితే దేశ స్థాయిలో ఉండేటటువంటి సమస్యలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సమస్యలతో పాటు తెలంగాణ అంశాలను ప్రధానంగా ప్రస్తావించి మరి సాధించుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను మీరు పార్లమెంట్లో చూడడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన అనేకమైనటువంటి హక్కులు సాధించుకోవడానికి ఎంపీలుగా మేమందరం కూడా ముందుండి కొట్లాడినటువంటి విషయం ప్రజలు ఎప్పటికప్పుడు గమనించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి మా అందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నిజామాబాద్లో తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభకు హాజరై నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల శంఖారావం పూరించబోతా ఉన్నారు. మరి రాబోయే 19వ తారీఖు నాడు మీటింగ్కి మరి ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము నియోజకవర్గానికి 30,000 వస్తారనే అంచనాతో ఉన్నాం. మేము వాహనాలు సమకూర్చడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారా చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు ఏం చెప్పినా అది చేసి చూపిద్దాం, అది ఢిల్లీకి తెలియాలి అన్న ఒక గట్టి నిశ్చయానికి వచ్చి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ సభని విజయవంతంగా చేయడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and